తెలుగుదేశం పార్టీ సిట్టింగులేమో ఘన విజయం సాధిస్తే వైకాపా సిట్టింగులేమో భారీగా దెబ్బతిన్నారు. ఈ దఫా ఆంధ్ర ప్రజలు ఇచ్చినటువంటి సంచలన తీర్పు ఇదే. ఇందులో ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్రిందసారి 23 మంది, అందులో 4గురిని తీసుకున్నారు కదా. మిగతా 17 మంది పోటీ చేస్తే అంతా విజయం సాధించారు. 2019లో వైకాపా గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ 23 స్థానాలు గెలుపొందితే ఈ దఫా వాళ్ళలో 17 మంది పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, వి జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చే చౌదరి, నిమ్మల రామానాయుడు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, జయకేతనం ఎగరవేశారు. ఇది కీలకమైనటువంటి. అట్లాగే ఆ రాజమండ్రిలో ఏదైతే అర్బన్లో ఇంతకుముందు పోటీ చేసిన ఆయన భార్య కదా, ఈ దఫా అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసు ఈ దఫా బరిలో నిలిచి విజయం సాధించారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రిరావు స్థానంలో రఘురామకృష్ణరాజుకి టికెట్ ఇస్తే ఆయన గెలుపొందారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వల్లభనేని వంశీ ఓడిపోయాడు, వాసుపల్లి గణేష్ కుమార్ ఓడిపోయాడు, కర్ణం బలరామకృష్ణమూర్తి, మద్దాలగిరి, 4 కూడా ఓడిపోయారు. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి, వాసుపల్లి గణేష్ విశాఖపట్నం దక్షిణ నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓటమి పాలైతే కర్ణం బలరాం తన కొడుకు కర్ణం వెంకటేష్ని చీరాల నుంచి వైకాపా తరపున బరిలో నిలిపి ఓటమి పాలయ్యారు. మద్దాలగిరి ఈ దఫా పోటీనే చేయలేదు.